మొత్తం 6 కిలోమీటర్లు గుర్రం మీద వచ్చేసాం. ఇంకా మిగిలిన 5 కిలోమీటర్లు నడిచి వెళ్తున్నాం. థ్యాంక్స్. నడక ప్రారంభించి అర్ధగంట అయింది. 1 కిలోమీటర్ వచ్చాము. గుర్రం మీద 12, మొత్తం 14లో గుర్రం మీద 6 కిలోమీటర్లు. ఇప్పుడు 7 అయింది. ఇంకా మిగిలిన దూరం నడుచుకుంటూ వెళ్ళాల్సి. ఇది 3వ కొండ. కింద పొగ కమ్ముకుంది. మేము బయలుదేరినప్పుడు కుండపోతు వర్షం, ఇప్పుడు తగ్గి బాగా మేఘాలు తగ్గి 8 కిలోమీటర్లు గుర్రంపై వచ్చాక 14లో మిగిలిన కిలోమీటర్లు ఇలా నిదానంగా నడుచుకుంటూ వెళ్తుంటే అమ్మవారికి సేవ చేస్తున్నట్టు చూడండి. ఎంత ఎత్తున ఉన్నామంటే చాలా ఎత్తులో ఉన్నాము. చలో బులావా ఆయా రే మాతాజీ కా బులావా ఆయా రే, చలో బులావా ఆయా రే మాతాజీ కా బులావా ఆయా రే, చలో బులావా ఆయా రే మాతాజీ కా बुलावा आया रे, वैष्णव माता की जय, जय माता दी, जय माता दी, चलो बुलावा आया रे माता जी का बुलावा आया रे. నడక ప్రాంతం అంతా బాగా తయారు చేసి ఉన్నారు. కొన్ని ఏళ్ళ ముందు ఎలా కొండలు ఎక్కేవాళ్ళు, కానీ ఇప్పుడు మటుకు బాత్రూమ్స్ కానీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న స్నాక్స్ సెంటర్స్ కానీ చాలా బాగుంది. ఎవ్రీ 1.5 కిలోమీటర్కి చక్కగా నడుచుకుంటూ వెళ్ళి స్నాక్స్ కావాల్సిన వాళ్ళు, చాయ్ కావాల్సిన వాళ్ళు తాగేసి ఎక్కుతున్నారు. బాత్రూమ్లు శుభ్రంగా ఉంది. 14 కిలోమీటర్లు అన్నది మన గిరివలం చుట్టి అరుణాచలేశ్వరుని చుట్టినంత దూరమే. అది రౌండ్గా గిరిని చూడటం, ఇక్కడ దుర్గమ్మ వారిని పైకి ఎక్కి చూడడం. ఇక్కడ 3 రూపాల్లో వెలిసిన వైష్ణవి మాత, సరస్వతి, దుర్గా, మహాలక్ష్మి రూపాల్లో కొండ మీద కనిపిస్తారు. శక్తిపీఠాలు 108 శక్తిపీఠాల్లో 51 శక్తిపీఠాలు మన ఇండియాలో ఉంది. అందులో ఇది చాలా ముఖ్యమైన శక్తిపీఠంగా కొలుస్తారు. చూడండి, కాఫీ డే బెవరేజెస్ ఉంది. మనకు కావాల్సినవన్నీ దొరికి కొద్దిసేపు కూర్చుని మళ్ళీ ప్రయాణం మొదలు పెడతాం. థ్యాంక్ యూ. కింద పొగ మంచు దట్టం మూసింది. అమ్మవారి దర్శనానికి ఇంకా అలా వెళ్ళాలి, చాలా దూరం. ఏనా అంత లేదులేండి, 3 కిలోమీటర్లు. ఇంకా రోజు 8 కిలోమీటర్లు నడిచే వాళ్ళకి ఇదేంటి. బట్ కింద లోతు చూస్తే మటుకు ఎంత డిస్టెన్స్ కవర్ చేసామో అనిపిస్తుంది. ఐఎమ్ హ్యాపీ, అమ్మవారి దయ. ఇదే అడ్డక్వారీ, అక్కడి నుంచి నడిచొస్తున్నాము.
అర్ధకవారి నుంచి ఇక్కడికి 3.5 కిలోమీటర్ నుంచి వచ్చాం. ఇంకా 2.5 కిలోమీటర్ ఉంది. జై మాతాజీ. ఎంత హైట్ ఇది రివర్ నుంచి? ఆఖరి కొండ వచ్చేసాము. ఇది భవన్ అంటారు. ఇక్కడి నుంచి వెనక భాగంలో అమ్మవారి చివరి కొండ. దర్శనం చేసుకుంటే ఎంత లోతు లోయలు ఉన్నాయి చూడండి. అమ్మవారి ముందు ఎత్తునున్నారు. ఎంతవరకు 4 కొండల దాకా చుట్టొచ్చు.